నీట్ యూజీ 2026 పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్టీఏ ఆఫీసులో సీబీఐ విచారణ చేపట్టింది. పేపర్ తయారీ, ప్రింటింగ్ ఎవరి ప్రమేయం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు శుభం పూణే నుంచి పేపర్ను నాసిక్ తీసుకెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. పరీక్షకు 3 రోజుల ముందే నాసిక్ తీసుకెళ్లాడు శుభం. అయితే ఆయనకు ప్రశ్నపత్రం ఎలా వచ్చిందనే దానిపై విచారిస్తోంది సీబీఐ. మరోవైపు ఢిల్లీలోని ఎన్టీఏ ఆఫీస్ ముందు ఏబీవీపీ ధర్నా చేపట్టింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఏబీవీపీ కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఏ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్టీఏ ఆఫీసులో సీబీఐ విచారణ చేపట్టింది. పేపర్ తయారీ, ప్రింటింగ్ ఎవరి ప్రమేయం ఉంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు శుభం పూణే నుంచి పేపర్ను నాసిక్ తీసుకెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. పరీక్షకు 3 రోజుల ముందే నాసిక్ తీసుకెళ్లాడు శుభం. అయితే ఆయనకు ప్రశ్నపత్రం ఎలా వచ్చిందనే దానిపై విచారిస్తోంది సీబీఐ. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, ఈ నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు గాను, అసలు దోషులు ఎవరిని గుర్తించేందుకు గాను సిబిఐతో విచారణ జరిపించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ చెందినటువంటి అధికారులంతా కూడా ఎన్టీఏ ఆఫీసు కార్యాలయంలో కూర్చొని అసలు ఈ ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్స్ ఏ రకంగా ఎక్కడికి పోతాయి, అక్కడి నుంచి ఎక్కడికి పోతాయి అన్న అంశాన్ని పరిశీలించగా దానికి సంబంధించి శుభం ఈ నాసిక్ ఈ పేపర్స్ తీసుకెళ్లారన్న అంశాన్ని ప్రస్తుతానికి ప్రాథమికంగా తేల్చడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఈ పేపర్ ఏ రకంగా శుభం చేతికి వచ్చింది, దాన్ని వెనక ఎవరెవరున్నారు, దీని సూత్రధారులు ఎవరు, వీటన్నిటి కూడా ఈ దర్యాప్తు క్రమంలో భాగంగా మరింత లోతుగా పరిశీలించిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసేందుకు ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను గుర్తించి శిక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఎన్టీఏ కూడా అన్ని రకాలుగా మొత్తం ప్రక్రియ ఏ రకంగా జరుగుతున్న అంశాన్ని సమాచారాన్ని ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా కూడా ఈ సమాచారం ఇచ్చిన తర్వాత సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చేందుకు అవకాశం ఉంది. 2024లో కూడా ఈ రకంగా పేపర్ లీక్ కావటం, బీహార్ కేంద్రంగా, అదేవిధంగా ఇప్పుడు రాజస్థాన్ కేంద్రంగా ఈ పేపర్ లీక్ కావటం అనే అంశానికి సంబంధించి పూర్తిగా లోతుగా పరిశీలించి ఇక మున్ముందు ఎప్పుడు కూడా ఇలాంటి లోపాలు జరగకుండా, ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా ఉండేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రధానమంత్రి నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటిని మరింత పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు గాను కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకోబోతున్నారు. అయితే దోషులను గుర్తించిన తర్వాత కూడా పూర్తిగా వారిని శిక్షించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో జరిగినటువంటి ఈ పేపర్ లీక్ చెందినటువంటి దోషులు దాదాపు 48 మంది అరెస్ట్ అయ్యారు. వారికి శిక్ష ఏ రకంగా పడింది, ఏం జరిగిందన్న అంశం ఇప్పటి వరకు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి దీన్ని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత నిర్దిష్టంగా దోషులను గుర్తించిన తర్వాత వారికి కఠిన శిక్ష విధించడం, అదేవిధంగా ఎగ్జామ్ ను మరింత నియమ నిబంధనలతో పారదర్శకంగా నిర్వర్తించేందుకు గాను ఈ అన్ని చర్యలు కూడా తీసుకోబోతుంది ప్రభుత్వం. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.